హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం గాడ్జిల్లా కాంగ్ మూవీలో కనిపించిన స్కార్ కింగ్ క్యారెక్టర్ గురించి ఇన్ డెప్త్లో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో ఈ మాన్స్టర్ వర్స్లో కనిపించిన ప్రతి మాన్స్టర్ గురించి ఒక గైడ్ వీడియోని పబ్లిష్ చేసాం. ఒకవేళ అది మిస్ అయితే ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. సో మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్, మీరు ఇప్పుడే మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఒక లుక్ వేసుకోండి. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. ఒరాంగుటాన్ ఫీచర్స్తో ఉండే స్కార్ కింగ్ క్యారెక్టర్ ఈ మాన్స్టర్ వర్స్లో ఒక ఒరిజినల్ క్రియేషన్. అంటే కేవలం ఈ మూవీ కోసమే ఈ క్యారెక్టర్ని కొత్తగా రాశారు. లెజెండరీ పిక్చర్స్ బ్యానర్ అండర్లో ఉన్న ఈ మాన్స్టర్ వర్స్ ఫ్రాంచైజ్ వెనకాల టోహో అని ఒక జాపనీస్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ కూడా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉంది. కొన్ని డెకేడ్స్ నుండి టోహో కంపెనీ నుండి వస్తున్న మాన్స్టర్ వర్స్ మూవీస్ దేంట్లోని స్కార్ కింగ్ క్యారెక్టర్ లేదు. గ్రాఫిక్ నావెల్స్లో కూడా ఈ క్యారెక్టర్కి బ్యాక్గ్రౌండ్ లేదు. సో స్కార్ కింగ్ అండ్ అతను వాడే వెపన్స్ని కేవలం ఈ మూవీలో ఆ రోల్ని జస్టిఫై చేయడానికి క్రియేట్ చేసినవి మాత్రమే. 1973లో వచ్చిన ఎంపరర్ ఆఫ్ నార్త్ పోల్ మూవీలో విలన్ అయిన షాక్ అనే క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని స్కార్ క్యారెక్టర్ని డిజైన్ చేశారంట. పాసిబులీ స్కార్ కాంగ్ కన్నా కొంచెం ఎక్కువ హైటే ఉండొచ్చు, బట్ హంచ్ బ్యాక్తో ముందుకి వంగి ఉండడం వల్ల కాంగ్ కన్నా షార్ట్గా కనిపిస్తాడు. అండ్ నంబర్స్ వైజ్గా కూడా చూసుకుంటే కాంగ్ 334 feet అయితే స్కార్ కింగ్ 318 feet. అఫ్కోర్స్ గ్రాఫిక్ నావెల్స్లోని ఇప్పటి వరకు వచ్చిన వేరియస్ వర్షన్స్ ఆఫ్ లైవ్ యాక్షన్ మూవీస్లో డిఫరెంట్ హైట్స్ ఉన్నాయనుకోండి. చాలా సాడిస్టిక్ అండ్ క్రూయల్ నేచర్ ఉన్న ఈ క్యారెక్టర్ వేరే వాళ్ళ సఫరింగ్ నుండి ప్లెజర్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ క్రూయల్టీతో పాటుగానే సర్ఫేస్ వరల్డ్ని, హాలో వరల్డ్ని కాంకర్ చేయాలనే డార్క్ అంబిషన్స్ కూడా ఉన్నాయి. అలానే మా నోడికి ఒక టైప్ ఆఫ్ వికెడ్ హ్యూమర్ సెన్స్ కూడా ఉంది. ఎదుటి వాళ్ళని చూసి వెక్కిరించి సంతోషపడే గుణం అన్నమాట. ఆల్రెడీ గాడ్జిల్లా కాంగ్ మూవీ చూసిన వాళ్ళకి నేను కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే నేను చెప్పిన క్వాలిటీస్కి మ్యాచ్ అయ్యే చాలా సీన్స్ మూవీలో ఆల్రెడీ ఉన్నాయి. ఫిజికల్గా కాంగ్ కన్నా స్కార్ కింగ్ పవర్ఫుల్ ఏం కాదు. స్కార్కున్న అతిపెద్ద అడ్వాంటేజ్ అతని తెలివి. రియల్ లైఫ్లో కూడా సైంటిస్ట్ రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే గొరిల్లాస్ కన్నా ఒరాంగుటాన్స్కి తెలివి ఎక్కువగా ఉంటుందంట. ఇదే ఫ్యాక్ట్ని మూవీలో ఈ విధంగా వాడుతున్నారు. అండ్ మీరు ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫ్రాంచైజ్లో కూడా అబ్జర్వ్ చేసినట్టయితే దాంట్లో కూడా ఒరాంగుటాన్స్కి వారియర్ రోల్స్ కాకుండా తెలివితో చేసే పనులు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఈ క్యారెక్టర్ ఆరిజిన్స్ గురించి మాట్లాడుకుంటే మూవీలో పెద్దగా ఏం రివీల్ చేయలేదు, కానీ ఇవి టెంపుల్లోకి జియా, ఆండ్రూస్, బర్నీ అండ్ ట్రాపర్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ప్రాఫెసీని కనుక్కుంటారు. అప్పుడు మనకి తెలిసేది ఏంటంటే బాగా ఏన్షియన్ పాస్ట్లో హ్యూమన్ ప్రైమేట్స్కి, టైటన్స్కి మధ్య ఒప్పందం ఉండేది. అందుకే అప్పట్లో హ్యూమన్స్ అండ్ టైటన్స్ కలిసి ప్రాస్పరస్గా జీవించేవారు. బట్ ఎప్పుడైతే స్కార్ కింగ్ సర్ఫేస్ వరల్డ్ని డామినేట్ చేయాలన్న ఉద్దేశంతో స్టార్ట్ అయ్యాడో అప్పటి నుండి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ ప్రాసెస్లో స్కార్ గాడ్జిల్లా స్పీషీస్ మీదకి వార్కి దిగుతాడు. బట్ గాడ్జిల్లా స్కార్ని ఓడించి హాలో ఎర్త్లో బ్యానిష్ చేసేస్తుంది. మేబీ ఆ ఫ్లాష్ బ్యాక్లో జరిగిన ఇన్సిడెంట్ వల్లేనేమో ప్రెసెంట్ గాడ్జిల్లా అండ్ ఏప్ టైటన్ స్పీషీస్ అయిన కాంగ్కి అంత పడేది కాదు. హాలో ఎర్త్లో బంధించబడిన స్కార్ తనకు కావాల్సిన పవర్ని సమకూర్చుకునే ప్రాసెస్లో పడతాడు. స్కార్ కింగ్ గురించి సోర్సెస్ క్లియర్గా లేవు కాబట్టి మాకు తెలిసినంత వరకు మా థియరీ ఏంటంటే స్కార్కి ట్రాఫీస్ కలెక్ట్ చేయడం అంటే ఇష్టం అనుకుంటా. ట్రాఫీస్ అంటే ఎనిమీని చంపినప్పుడు వాళ్ళకు సంబంధించి ఏదైనా వస్తువు తీసుకోవడం. యూజువల్గా ఇలాంటి ట్రైట్ని మీరు సీరియల్ కిల్లర్స్ మూవీలో చూసే ఉంటారు. కిల్లర్స్ విక్టిమ్ని చంపేశాక ఆ చనిపోయిన విక్టిమ్కి సంబంధించి ఏదో ఒకటి తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అలానే స్కార్ యూజ్ చేసే విప్లాష్, వార్ బ్యాట్ అని ఒక ఫ్లయింగ్ టైటన్ యొక్క స్కెలిటన్ అండ్ షిమోని కంట్రోల్ చేయగలిగే ఒక క్రిస్టల్ని ఆ విప్లాష్ చివరని పెట్టుకుంటాడు. బహుశా ఆ క్రిస్టల్ కూడా ఒక ట్రాఫీ అయి ఉండాలి. షిమో స్పీసీస్కి సంబంధించి ఏదైనా టైటన్ని స్కార్ చంపేసి ఉండొచ్చు. ఆ టైటన్ బాడీ నుండి ఈ పర్టికులర్ క్రిస్టల్ని తీసుకుని ఉంటాడు. అండ్ చనిపోయింది షిమోకి సంబంధించిన స్పీషీస్ కావడం వల్ల అదే క్రిస్టల్తో షిమోని కూడా కంట్రోల్ చేయగలిగే ఎబిలిటీ స్కార్కి వచ్చి ఉండొచ్చు. మేము ఇలానే ఎందుకు అనుకుంటున్నాం అంటే దీనికి సపోర్టింగ్ ఫ్యాక్ట్గా ఏ సోర్సెస్లో చూసినా స్కార్ ఫిజికల్గా పవర్ఫుల్ కాకపోయినా తనకి ఇంటెలిజెన్స్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండటం వల్ల ఫిజికల్గా షిమో ఆర్ కాంగ్ లాంటి పెద్ద మాన్స్టర్స్తో తలపడలేకపోయినా ఇలాంటి లాజికల్ టాక్టిక్స్ వాడి షిమోని కంట్రోల్లోకి తెచ్చుకుని ఉండొచ్చు. హౌవెవర్ మూవీ ఎండింగ్కి స్కార్ కింగ్ చనిపోయాడా అని చాలా మంది అడుగుతున్నారు. నేనైతే చనిపోయాడని అనుకుంటున్నాను. షిమో స్కార్ని ఫ్రీజ్ చేశాక కాంగ్ స్కార్ని మొక్కలు చేసేస్తాడు. యూజువల్లీ ఇలాంటి సీన్స్ చాలా కార్టూన్స్లో, యానిమేషన్స్లో, లైవ్ యాక్షన్ మూవీస్లో కూడా చూసాం. లిక్విడ్ నైట్రోజన్తో దేన్నైనా ఫ్రీజ్ చేసి ఆ ఐస్ని బ్రేక్ చేస్తే లోపల ఉన్నది కూడా, లోపల ఉన్న బాడీ పార్ట్స్ కూడా మొక్కలు అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ టర్మినేటర్ 2 జడ్జ్మెంట్ డే మూవీలో విలన్కి అయినట్టుగా. సో
దట్స్ ఆల్ అబౌట్ స్కార్ కింగ్ వీడియో గైస్. సో చాలా మందికి ఈ వీడియో చూసాక స్కార్ కింగ్ గురించి ఉన్న డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాం. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.